ఏరువ జగదీశ్వరి కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు 1600 మంది విద్యార్థులకు 55 లక్షల విలువైన మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. బుధవారం పలకలూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ప్రతిపాడు ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్, నిర్వాహకులు పోలూరు వెంకటరెడ్డి, ఏరువ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. గత 15 ఏళ్ల నుంచి పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేస్తూ ఉండడం గర్వంగా ఉందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి గత 15 ఏళ్ల నుంచి పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేస్తుండడం గర్వంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి తెలిపారు. భావి భారత పౌరులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే దాతలు మరింతగా స్పందించాలని సూచించారు. ఏరువ సాయిరాం చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు పంపిణీ నిరంతరం కొనసాగించాలని కోరారు. అందులో ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రతి పని, అది ప్రభుత్వమైన వ్యక్తి అయినా, పిల్లల భవిష్యత్తు మీద పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి, అది ఖచ్చితంగా సమాజాన్ని మంచి దిశగా నడిపించడానికి, ఒక అభ్యుదయ దిశగా నడిపించడానికి, ఒక మంచి భావి తరాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది. ఆ దిశగా నేనేం చేస్తానులే ఒకడిని అనుకోకుండా ఒకటినైనా ఎంతగా చేయగలనో చూపించిన సాయిరాం ఆదర్శప్రాయుడు. అలాగే ఆయన కన్నా తల్లిదండ్రులు ఆయన కోటిరెడ్డి గారు కానీ, జగదీశ్వరి గారు కానీ, వాళ్ళు ధన్యజీవులు. వాళ్ళను ఈరోజు చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలబడేట్టు చేయగలిగాడు. ఇంకా అంతకంటే వాళ్లకు ఒక కొడుకు ఎవరైనా తల్లిదండ్రులకు చేయగలిగిన వేరే ఉంటుందని నేను అనుకోవట్లేదు. దాన్ని కట్టించాం. స్కూల్ కట్టించడానికి చాలామంది హెల్ప్ చేశారు. అది మా ఒక్కళ్ళని చెప్పుకోకూడదు. సో అలా స్కూల్ కట్టించిన తర్వాత మళ్ళీ ఇంకేం చేయొచ్చు అంటే స్కాలర్షిప్స్ ఇవ్వాలి, చాలామంది పేద విద్యార్థులు ఉన్నారని అప్పటి నుంచి 99, 2000 నుంచి ఫస్ట్ మా ఊరిలో వరకు మొదలుపెట్టాం. మా ఊరిలో 2 స్కూళ్ళు ఉన్నాయి, హై స్కూలు, ప్రైమరీ స్కూల్. అలా మొదలు పెడుతూ 2012కి నాకు కొంచెం ఫైనాన్షియల్ క్యాపబిలిటీ బెటర్ అయిన తర్వాత మన ఊరే కాదు ఇంకా చుట్టుపక్కల కూడా తీసుకోవచ్చు అని చెప్పి అట్లా 10, 12తో మొదలైతే ఈరోజు 52 స్కూల్స్కి మనం ఈరోజు వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ, బీఎస్సీ, ఎంటెక్, లేకపోతే ఎంబీబీఎస్, వీళ్ళందరికీ కూడా మనం అదర్ స్టూడెంట్ కేటగిరీలో మనం ఈరోజు 53 లక్షలు ఈ సంవత్సరం మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం.